ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండుకొని ఉండగా మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. పిల్లలారా, మరి 2025 సంవత్సరాల క్రితం భూమి మీద జరిగిన విషయం ఏమిటంటే గొప్ప సంతోషకరమైన సువార్తమానం. పరలోకం నుండి ఒక దేవదూత మరి భూమి మీదకి గొర్రెల దగ్గరికి వచ్చి మరి ఒక గొప్ప శుభవార్త చెప్తున్నారు. ఇది మనకు గొప్ప ఆశ్చర్యం. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు అనేక అద్భుత వింతలు జరిగినాయి. మరి మనకు పుట్టుకున్నది మనకు అలాంటి లేదు, కానీ ఆయన దేవాది దేవుడు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు మరి తార యాకోబులో నక్షత్రం పుట్టును అని లేఖనాలు చెప్తున్నాయి. అలాగా తారా పుట్టి 2 సంవత్సరాలు ఆ యొక్క జ్ఞానులను యేసుప్రభు పుట్టిన స్థలానికి నడిపించింది. తర్వాత దేవుని దూత వచ్చి మరి పొలంలో వాళ్ళు గొల్లలు తన మందరు కాచుకుంటుండగా దేవదూత వచ్చి ఇదిగో దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పుకున్నాడు. అప్పుడు గొల్లలు వెళ్ళి చూసి ఆయనను ఆరాధించినారు. జ్ఞానులు కూడా వచ్చి బంగారము సాంబ్రాణి బోలమును అర్పించి ఆరాధన చేసినారు. మొదటి ఆరాధన ఎక్కడ జరిగింది? పశువుల పాకలో యేసయ్యకు ఆరాధన జరిగించారు. ఆరాధన చేసిన వాళ్ళు ఎవరెవరు? మనం మొన్నటి దినంలో చూసినాం కదా. ఆరాధన చేసిన వాళ్ళు ఎవరు? జ్ఞానులు, గొల్లలు, ఇంకా చెప్పండి, సొమయేను, దేవదూతలు. ముఖ్యంగా దేవదూతలు ఏమని ఆరాధన చేసినారు? తనకిష్టులైన మనుషులకు. మనం ఆయనకు ఇష్టలుగా ఈ కుటుంబం ఉన్నందుకు, మనమంతా ఉన్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ కుటుంబానికి సమాధానం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి యేసుక్రీస్తు మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలోనికి వచ్చారు. మాకు అది ఎంతో పండుగ పర్వదినం, సంతోషకరమైన దినం. ఈ దినం మేము అయ్యా సంతోషిస్తున్నాం, అయ్యా మేము ఆనందిస్తున్నాం మీలోనే. ప్రభువా, మీకు కృతజ్ఞతలు తండ్రి. మీరు ఈ లోకంలో జన్మించి అయ్యా మా కొరకు తండ్రి ఆ శిలువ యాగం చేసి అయ్యా చీకట్లున్న మమ్మల్ని ఆశ్చర్యకర వెలుగులో నిర్మించినావు తండ్రి. మీకు వందనాలు. అంతేకాకుండా మాకు గొప్ప రక్షణ మీ రక్తం ద్వారా మాకు ఇచ్చినావు తండ్రి. మీకు కృతజ్ఞతలు తెలుస్తున్నాం. ఈ దినం ఈ కుటుంబాన్ని అయ్యా రక్షించుకొని అనేక కుటుంబాలకు ఒక మాదిరికరమైన కుటుంబంగా మీరు ఉంచినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ బిడ్డలు నాయన ఈ సంవత్సరం ఈ కుటుంబంగా కూడి సంతోషంగా అయ్యా జరుపుకున్నట్టు వచ్చే సంవత్సరంలో మా బిడ్డ రమేష్ అయ్య కూడా ఉండి చక్కటి అయ్యా మరి కుటుంబంగా మరి అయ్యా ఉండి జరుపుకోవడానికి, అంతేకాకుండా అనేక సంవత్సరాలు సంతోషమైన పండుగలు జరుపుకోవటానికి కృప దయచేయండి. వీళ్ళందరినీ తండ్రి మరి ఈ సంవత్సరంలో మీరు అత్యధికంగా మీరు ఆశీర్వదించమని మీ కృపకు అప్పగించుకుంటూ ఆడుతూ పాడుతూ వచ్చిన ఈ బిడ్డలందరినీ కూడా మీరు దీవించాలని ప్రభువైన యేసయ్య నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. చెప్పండి.
పాడవాడి డ్యాన్స్ చేద్దామన్నా పాడు కొన్నేళ్ళు గారు శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమానందమే మనసంతా సంతోషమే క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమానందమే మనసంతా సంతోషమే స్తుతించి ఆరాధిద్దాం ఆ ప్రభుని కనపరిచి కీర్తించుదాం రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని స్తుతించి ఆరాధిద్దాం ఆ ప్రభుని కనపరిచి కీర్తించుదాం రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమానందమే మనసంతా సంతోషమే దావీదు పురమందు రక్షకుడు మన కొరకై జన్మించాడు దేవాది దేవుని కుమారుడు రిక్తునిగా భువికొచ్చాడు దావీదు పురమందు రక్షకుడు మన కొరకై జన్మించాడు దేవాది దేవుని కుమారుడు రిక్తునిగా భువికొచ్చాడు ఆ ప్రభువే నరుడాయెను లోకమును ప్రేమించెను తన కుటుంబానికి తెలియజేయగా రేపు ఆరాధన 8 గంటలకు చర్చిలో కుటుంబ సమేతంగా
సమాధానమే. దూతాలే స్తోత్రించిరి, కాపరులు చాటించిరి, ప్రభు యేసు పుట్టాడని మనకు తోడై ఉంటాడని. దూతాలే స్తోత్రించిరి, కాపరులు చాటించిరి, ప్రభు యేసు పుట్టాడని మనకు తోడై ఉంటాడని. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని ఘనపరచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని ఘనపరచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమానందమే, మనసంతా సంతోషమే. వింతైన తార వెలసిందని జ్ఞానులు కనుగొంటిరి, ఆ తార వెంబడి వారొచ్చిరి, ప్రభు యేసుని దర్శించిరి. వింతైన తార వెలసిందని జ్ఞానులు కనుగొంటిరి, ఆ తార వెంబడి వారొచ్చిరి, ప్రభు యేసుని దర్శించిరి. రాజులకే రాజని, ప్రభువులకే ప్రభువని కానుకలు అర్పించిరి, వినమ్రతతో పూజించిరి. రాజులకే రాజని, ప్రభువులకే ప్రభువని కానుకలు అర్పించిరి, వినమ్రతతో పూజించిరి. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని ఘనపరచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని ఘనపరచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమానందమే, మనసంతా సంతోషమే. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమానందమే, మనసంతా సంతోషమే. మనసంతా సంతోషమే, మనసంతా సంతోషమే. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ, ఆనందమే, ఆశ్చర్యమే, సంతోషం, సమాధానమే. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ, ఆనందమే, ఆశ్చర్యమే, సంతోషం, సమాధానమే. దూతాలే స్తోత్రించిరి, కాపరులు చాటించిరి,
హాయ్ కెన్నీ, హ్యాపీ క్రిస్మస్. చామేది కూడా నీకు చెప్తుంది హ్యాపీ క్రిస్మస్. అగో చామ్లో హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్. క్రిస్మస్. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ కెన్నీ. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ న్యూ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్.